హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అధికారికంగా 10th అర్హతతో పర్మనెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలకి దాదాపు 5 years తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ నోటిఫికేషన్ వచ్చి కూడా మనకు ఒక 24 hours అవుతుందండి, అంతే. మీకు ఎవరికి తెలియదు ఈ నోటిఫికేషన్ వస్తున్న విషయం. మీకోసమని నేను కష్టపడి ఈ వీడియో అనేది తయారు చేశాను. సో అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో దాదాపు 600కు పైగానే ఖాళీలు ఉన్నాయండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ అందరూ ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్స్ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్గా వివరిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, వీలైతే మీ వాట్సాప్లో షేర్ చేయండి. వారు చాలామందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే క్రింద పనిచేస్తున్నటువంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీన్ని షార్ట్కట్లో డిఎఫ్సిసి ఐఎల్ అంటారండి. డిఎఫ్సిసి సంస్థకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అయితే చాలామంది రైల్వే గ్రూప్ డికి సంబంధించిందేమో అని అనుకుంటారు. అలాంటిది ఏమీ కాదండి. ఇది డిఎఫ్సిసిఐఎల్కి సంబంధించిన రైల్వే శాఖ నుండి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు మీరు నోటిఫికేషన్ మిస్ చేసినట్లయితే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ జాబ్ గురించి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎటువంటి టెంపరీ జాబ్స్ కావివ్వయి, అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అంటే అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలండి. ఆఫ్లైన్ లాంటిది ఏమీ ఉండదు, మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఇందులో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఎంటీఎస్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాడు. మనకు అప్లికేషన్ డేట్ అనేది 18th January స్టార్ట్ అవుతుందండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు, కానీ మనకు ముందుగానే అప్డేట్ వచ్చింది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 18th January మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 16th Februaryకి అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుందండి. సో మీరు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. ఎవరికి దీని గురించి తెలియదు కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది జాబ్, శాలరీ కూడా మంచి పే స్కేల్తో ఉంటుంది కాబట్టి. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు నెంబర్ కూడా, హెల్ప్ డెస్క్ కానీ. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మనకు ఛానల్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి పోస్టుల వారీగా శాలరీస్ మరియు ఆ పోస్టులు ఎన్ని అనేటివి మొత్తం ఇక్కడ చూపిస్తున్నాడు క్లియర్గా. మనకి చూసుకున్నట్టయితే మనకి జూనియర్ మేనేజర్కి ఒక 3 ఉన్నాయండి. జూనియర్ మేనేజర్ పే స్కేల్ వచ్చేసరికి 50,000 నుంచి స్టార్ట్ ఉంది. 1,60,000 వరకు ఇక్కడ శాలరీ అయితే ప్రొవైడ్ చేశాడు. మంచి పే స్కేల్ అనేది చెప్పుకోవచ్చు. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఇవి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సంబంధించిన వాళ్ళది. మొత్తం 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అందులో కేటగిరీ వైజ్గా ఉన్నాయి. అయితే పీడబ్ల్యూడీకి, ఎక్స్ సర్వీస్ మెన్కి సపరేట్ పోస్టులు అవి, ఇందులో ఇంక్లూడింగ్ కాదు అది. వీళ్ళకి పే స్కేల్ చూసుకున్నట్టయితే 30,000 నుంచి 1,20,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేశాడు. అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని దాదాపు 50,000 వరకు పే స్కేల్ వస్తుందని ఇక్కడ అంచనా వేసుకోవచ్చు మనం ఈజీగా. ఇదే పే స్కేల్తో దాదాపు చాలా పోస్టులు ఉన్నాయండి. ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానికల్ అని, ఇందులో ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానికల్లో దాదాపుగా మనకి 64 పోస్టులు ఇచ్చాడు. మళ్ళీ పీడబ్ల్యూడీకి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి మొత్తం ఒక 12 పోస్టులు ఇచ్చేశాడు. ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్కి సంబంధించినవి 75 పోస్టులు ఇచ్చాడు. అందులో పీడబ్ల్యూడీకి 3 ఇచ్చాడు, ఎక్స్ సర్వీస్ మెన్కి 10 ఇచ్చాడు. ఇదే శాలరీ బేస్గానే. ఇప్పుడు మనకి ముఖ్యమైన పాయింట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, ఎంటీఎస్, షార్ట్ నేము ఎంటీఎస్. ఇందులో శాలరీ వచ్చేసి మనకు పే స్కేల్ ఇచ్చాడు కదా 16,000 అని, బేసిక్ శాలరీ అని. యాక్చువల్లీ ఇది బేసిక్ శాలరీ 16 అని ఉండదండి, దాదాపు మనకి ఎక్కువగానే ఇస్తాడు. ఇందులో పోస్టులు చూసుకున్నట్టయితే 464 పోస్టులు అయితే ఇచ్చాడు. వేకెన్సీస్ 464 ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 25,000 వరకు శాలరీ అయితే రావచ్చండి, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సపరేట్ పోస్టులు ఇవి.
133 పీడబ్ల్యూడీకి ఇచ్చాడు, ఎక్స్ సర్వీస్ మెన్లకు 113 ఇచ్చాడు. ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ని బట్టి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఉందండి. యాక్చువల్లీ మనకి 400 పైగానే మనకి ఎంటీఎస్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. దానికి 10th బేస్ క్వాలిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మిగతా దాంట్లోకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి, మిగతా పెద్ద పెద్ద జాబ్ల వాళ్ళకి డిప్లొమా చేసి ఉండాలని, బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలని, ఎంటెక్ అని ఇవన్నీ కొన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. చూసుకోండి క్లియర్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే 10th స్టాండర్డ్, మీకు ఐటీఐ ఉంటే, ఎక్స్ట్రా ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఎంటీఎస్ జాబ్కి సంబంధించి ఎక్స్ట్రాగా ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నా సరే ఈ జాబ్కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి జూనియర్ మేనేజర్స్కి 18 to 30 ఇచ్చాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి 18 to 30 ఇచ్చాడు. మన ఎంటీఎస్, మనం ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్గా మాట్లాడుకుంటున్నామో ఎంటీఎస్ గురించి మాట్లాడుకుంటున్నామో 18 to 33 ఇచ్చాడు. మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడండి. అందులో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చాడు, ఓబీసీ ఎన్సీఎల్ వారికి 3 years ఇచ్చాడు, పీడబ్ల్యూడీ వాళ్ళకి 15 years ఇచ్చాడండి ఏజ్ రిలాక్సేషన్. ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్గా ఉంటుందండి. ఇది రాత పరీక్ష కాదు, కంప్యూటర్ బేస్డ్గా ఉంటుంది. జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్గా ఉంటుంది. అంటే 2 exams ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ సివిల్ ఆఫీసర్స్ కూడా కంప్యూటర్ బేసే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా కంప్యూటర్ బేసే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఎస్ఎన్టీ వాళ్ళకి కూడా కంప్యూటర్ బేస్ ఉంటుంది. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి కూడా కంప్యూటర్ బేసే ఉంటుంది. సో మనకి 2 exams ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ కంప్యూటర్ బేస్ టెస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2 అని ఇచ్చాడు ఇక్కడ. సో చూసుకోండి, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇచ్చే స్టేజ్, సెకండ్ స్టేజ్ ఆల్ అడ్వర్టైజ్డ్ పోస్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/4 అని ఇచ్చాడండి. మొత్తానికి నెగిటివ్ కూడా ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ క్లియర్గా మనం సిలబస్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ న్యూమరికల్ అబిలిటీస్ వచ్చేసి 30 marks ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 15 ఇచ్చాడు. జనరల్ సైన్స్కి సంబంధించింది 15 వస్తాయని చెప్పాడు. లోకల్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 30 marks ఇచ్చాడు. నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ అంటే ఇప్పుడున్న సంస్థకు సంబంధించి ఒక 10 marks ఇచ్చాడు. టోటల్గా 100 marks ఉంటాయని చెప్తున్నాడు. ఏదైతే మనం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నామో, అంటే సబ్మిట్ చేస్తున్నామో అప్లికేషన్స్లో, దాంట్లో 40% ఉండాలని మెన్షన్ చేశాడు. మార్క్స్, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ 40% ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని చెప్తున్నాడు. అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజుకు సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశాడండి. జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ సంబంధించి 1000 rupees అప్లికేషన్ ఫీజు అని, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఎంటీఎస్కి సంబంధించి 500 rupees ఫీజు అని ఇక్కడ మెన్షన్ చేశాడు. మొత్తం అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందండి. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాలని, ఓన్లీ డిఎఫ్సిసిఐఎల్కి సంబంధించిన దాంట్లోనే ఆన్లైన్ మోడ్లో పేమెంట్ అనేది చేయాలి. ఇదండి మనం మొత్తం దీని గురించి అయితే తెలుసుకున్నాం. మనం అప్లికేషన్ ఫీజు గురించి తెలుసుకున్నాం, ఎలా అప్లై చేయాలనేది తెలుసుకున్నాం, డేట్ ఎప్పుడని తెలుసుకున్నాం, అర్హత ఏందనేది తెలుసుకున్నాం, వయసు ఎంత ఉంటుందో తెలుసుకున్నాం. అన్ని విషయాలు అయితే మనం క్లియర్గా మేమైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసామండి. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 18కి అయితే కంపల్సరీ ఉంది. మీరు అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు, పే స్కేల్ నాకు తెలిసినంత వరకు అయితే అప్లికేషన్ పెట్టుకుంటే మీకు భవిష్యత్తుని ఇస్తుంది ఈ జాబ్. ఇది ఎక్కువగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి.